మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇవ్వనుంది ఏసీబీ. ఇవాళ విచారణకు రాకపోవడంతో మరోసారి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది ఏసీబీ. సాయంత్రం కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లాయర్ సమక్షంలో విచారణ జరపాలని పట్టుబడుతున్నారు కేటీఆర్. ఈ అంశంలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. మరోవైపు రేపు విచారణకు రావాలని కేటీఆర్ కు ఇప్పటికే ఈడీ నోటీసులు పంపింది. అయితే ఈడీ విచారణకు సమయం కోరే యోచనలో కేటీఆర్ ఉన్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు ఏసీబీ ఆఫీస్ వద్ద నుంచి మా ప్రతినిధి అమర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అమర్, చూస్తున్నాం ఓవైపు ఏసీబీ సాయంత్రం మరలా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొకసారి మాజీ సీఎం కేసీఆర్ను కేటీఆర్ కలుస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఈ కేసుకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఫార్ములా ఈ కార్ రేస్లో ఇవాళ ఏసీబీ విచారణకు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విచారణకు సంబంధించి ఇవాళ తప్పనిసరిగా కేటీఆర్ వ్యక్తిగతంగా రావాలనేది ముఖ్యంగా నోటీసులో పేర్కొంది. కానీ కేటీఆర్ మాత్రం వ్యక్తిగతంగా హాజరు కాకుండా తన న్యాయవాదులకు సంబంధించి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. వచ్చిన సందర్భంలో ఇక్కడి నుంచి అంటే ఓన్లీ వ్యక్తిగతంగా హాజరు కావాలనేది నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో మరి కేటీఆర్ న్యాయవాదులతో మాత్రమే లోపలికి వస్తానని కూడా కరాఖండిగా కూర్చొని అక్కడి నుంచి అంటే బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే విచారణకు హాజరయ్యాననేది ఒకవైపు కేటీఆర్ చెప్తున్నారు. కానీ న్యాయవాదిని అనుమతించకపోవడంతోనే వెనుదిరిగి వచ్చాననేది కేటీఆర్ అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు ఇలా ఉండగానే ఈ గ్రీన్ కో సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్లపై ప్రస్తుతం ఒక వివాదం నడుస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం 49 కోట్ల బాండ్లకు సంబంధించి బీఆర్ఎస్ కి ఇచ్చినటువంటి బాండ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకవైపు వైరల్ అవుతున్నాయి. మరి 49 కోట్ల సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల చాలా పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చారనేది ఇటు కేటీఆర్ చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ ఒక్క పార్టీకి ఇవ్వలేదు, మిగతా పార్టీలకు ఇచ్చారనేది ఒకవైపు కేటీఆర్ అయితే చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా మరోసారి అంటే ఇవాళ విచారణకు వచ్చిపోయారనేది కేటీఆర్ చెప్తున్నారు. కానీ న్యాయవాదిని అనుమతించకపోవడంతోనే లోపల రాలేదని కేటీఆర్ చెప్తున్న నేపథ్యంలో మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే సాయంత్రం లోపు నోటీసులు ఇచ్చి మరో సమయాన్ని అంటే మరో తేదీని ఆయనకు విచారణకు రావాలనేది కోరే అవకాశం అయితే కనబడుతుంది. ఈ లోపట్నే ఇటు A2, A3గా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డిని ఇద్దరిని కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఇదే కాకుండా ఎఫ్ఈఓ కంపెనీలోని కంపెనీస్ ఉంటాయో వాటికి సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఇప్పటికే ఏసీబీ ఒక లిస్ట్ అవుట్ చేసింది. ఎఫ్ఈఓలో కంపెనీలో ఉన్న వాటన్నిటికీ విచారించేందుకు నోటీసులు ఇచ్చేందుకు ఒకవైపు సిద్ధమవుతున్న తరుణంలో మరోసారి అంటే రెండోసారి ఏసీబీ అధికారులు కేటీఆర్ కి నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సాయంత్రం లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే కేటీఆర్ ఇవాళ విచారణ కోసం మాత్రం ఎఫ్ఈఓ కంపెనీలకు బదిలీ చేసినటువంటి 50 కోట్ల రూపాయలు 2 విడతల వారీగా చేశారు కాబట్టి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ మొత్తం బిఎల్ రెడ్డి ప్రొసీడింగ్ కాపీలన్నీ రిలీజ్ చేశారు కాబట్టి ఆయన వెనుక ఏదైతే దీనికి సంబంధించిన బదిలీలకు సంబంధించి ఎవరైతే దీన్ని వెనుకున్న ఎవరు కేటీఆర్ ఉన్నారో ఇంకేమైనా వేరే వాళ్ళు ఉన్నారో అన్న కోణంలో ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. మరి కేటీఆర్ ఇవాళ వస్తే మాత్రం అతని దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇవాళ మాత్రం ఏసీబీ అధికారులు విచారణకు మాత్రం హాజరు కాలేదని చెప్పుకోవచ్చు. మరి ఇది ఇలా ఉండగానే రేపు ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది, రేపు విచారణకు రావాలని. మరి రేపు ఈడీ అధికారుల విచారణకు హాజరవుతారా, లేకుంటే ఇవాల్టి లాగానే ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఇటు న్యాయవాది ఉంటేనే నేను లోపలికి వస్తాననేది ఇటు కేటీఆర్ చెప్తున్నట్టు ఈడీ దగ్గర కూడా అలానే చెప్తారా, లేకుంటే ఇప్పటికే బిఎల్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇద్దరు కూడా అనివార్య కారణం వల్ల సమయం కోరిన నేపథ్యంలో 8వ, 9వ తేదీలో రావాలని ఇప్పటికే ఈడీ అధికారులకు ఇటు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి ప్రస్తుతానికైతే మరి కేటీఆర్ రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఏసీబీ కేసులో మాత్రం నోటీసులు మరోసారి ఇచ్చేందుకైతే సిద్ధమవుతున్నారు. ఒకవేళ రెండోసారి నోటీసులు ఇస్తే మాత్రం విచారణకు తప్పనిసరిగా రావాలి, రాకుంటే మాత్రం కోర్టు కంటెంప్ట్ దిశగా ఏసీబీ అధికారులు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు అనేవి ఎప్పటికైనా ఒక వ్యక్తి స్టేట్మెంట్ అంటే ఏ కేసులో అయినా వాళ్ళు ఒక వ్యక్తి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ ద్వారా తప్పనిసరిగా విచారణ అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియో రికార్డింగ్ దశలో అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకు సంబంధించి మరి ఎవరైతే విక్టిమ్స్ కావచ్చు, ఇటు అక్యూజ్డ్ కావచ్చు, ఎవరైనా కూడా సమాధానం వాళ్ళు అడిగే క్వశ్చన్లకు మాత్రమే చెప్పాలి. కానీ వేరే తీరుగా చెప్పే ప్రయత్నం చేసినా ఒకవేళ
సమాధానం చెప్పకున్నా కూడా వీళ్ళు ఏసీబీ అధికారులు వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి రేపు ఏదైతే ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అనేది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతుండగా మరి వారికి లేఖ రాసి గడువు కోరే అవకాశం ఉందని కూడా మనకు స్పష్టంగా సమాచారం అయితే అంతా ఉంది. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు ఇవాళ సాయంత్రం లోపు కేటీఆర్కి రెండోసారి నోటీసులు అందజేస్తారు. రెండోసారి కూడా కేటీఆర్ ఇదే విధంగా ఉంటే అంటే న్యాయవాదితో మాత్రమే విచారణకు వస్తానని చెప్తే మాత్రం తప్పనిసరిగా కోర్టు కంటెంప్ట్ దిశగా ఏసీబీ అధికారులు వెళ్లే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. వంశీ రైట్ అమర్, చూస్తున్నాం ఒకవైపు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు అయితే తీర్పు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాత ఏసీబీ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందా? ఏం జరగబోతుందంటారు? ఒకవైపు హైకోర్టులో అతని క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేయబడింది. ఆ తీర్పుకు సంబంధించి తీర్పు వచ్చేలోపు నాట్ టు అరెస్ట్ అనేది ఆర్డర్ ఉంది. ఇంతలోపే విచారణకు సంబంధించి చేయాలంటూ కూడా ఏసీబీకి చెప్పిన నేపథ్యంలో మరి ఏసీబీ మాత్రం విచారణ వేగవంతం చేసింది. మరి కేటీఆర్కి సంబంధించిన హైకోర్టు కేసుకు సంబంధించి అతనికి క్వాష్ వస్తుందా లేకుంటే ఆ క్వాష్ కొట్టివేస్తుందా అనేది ఉత్కంఠగా మారిందని చెప్పి క్వాష్ యాక్సెప్ట్ చేసి కొట్టేస్తే మాత్రం కేటీఆర్కి ఈ కేసులో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ క్యాష్ యాక్సెప్ట్ చేయకుండా ఇప్పుడు విచారణకు కేటీఆర్ సహకరించకుంటే మాత్రం కంటెంప్ట్ దిశగా వెళ్లి కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్.